ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది యూజ్ చేసుకుంటాం. యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది మనం ఏదన్నా కాంపోనెంట్ రెండర్ చేస్తే ఆటోమేటిక్ గా అది రెండర్ అవుతా ఉంటుంది. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అనేది ప్రతిసారి రెండర్ అవ్వదు, మనం ఇచ్చే కండిషన్ ని బట్టి అది రెండర్ చేస్తూ ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి ఒక ఎగ్జాంపుల్ చూసి మనం అర్థం చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ ఎంత చెప్పినా గానీ అది అర్థం కాదు, అది డిఫరెంట్ కాన్సెప్ట్ లో వర్క్ అవుతుంది. సో అది వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మనం యూజ్ ఎఫెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్, ఇది కూడా ఒక హుక్కే, యూజ్ ఎఫెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ ఇంపోర్ట్ చేసుకునే యూజ్ ఎఫెక్ట్ హుక్ ని నేను యూజ్ చేసుకుంటాను. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్, ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ టూ పారామీటర్స్ తీసుకుంటుంది, ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్, సెకండ్ వచ్చేసి ఒక డిపెండెన్సీ. డిపెండెన్సీ అంటే ఏంటో నేను నెక్స్ట్ లో చెప్తాను. అదే ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత చెప్తాను. సో ఇక్కడ మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తాం యూజ్ ఎఫెక్ట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద. అది మీరు ఏ ఫంక్షన్ అనే ఇవ్వచ్చు, నేనైతే ఎప్పుడు యారో ఫంక్షన్స్ మాక్సిమం యూజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను కన్సోల్ లా ఇస్తాను. తర్వాత జస్ట్ పెరాన్సిస్ పెట్టాను, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నాం కదా కామా పెట్టి, ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో డిపెండెన్సీస్ ఉంటాయి. నేను ప్రెసెంట్ ఏ డిపెండెన్సీ యాడ్ చేయలేదు, జస్ట్ ఎంటీ డిపెండెన్సీ అంటే ఎంటీ అరే ఇచ్చాను, అంటే ఏ వాల్యూస్ లేవు, జస్ట్ నార్మల్ అరే ఇచ్చాను. సో సేవ్ చేస్తున్నాను, డిపెండెన్సీస్ ఇంకా ఏమి ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ యూజ్ ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం అంతే. ఇక్కడ సమ్ హెడింగ్ రాసుకుంటాం, హెడ్ వన్ ట్యాగ్ తీసుకుంటాం, ఎలా తీసుకుంటాం. సేవ్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్ లో చూడండి, హెలో డిస్ప్లే అవుతుంది కదా. నేను కన్సోల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి యూజ్ ఎఫెక్ట్ అని కనపడుతుందా. కన్సోల్ లో మనం Yes, ఏం sir. రాసాము, యూజ్ ఎఫెక్ట్ అని. యూజ్ ఎఫెక్ట్ అని రాసి కన్సోల్ లో యూజ్ ఎఫెక్ట్ రాశాను. నేను ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ కాకుండా దిస్ ఈస్ సైడ్ ఎఫెక్ట్ అని రాసి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళండి. నాకు ఇక్కడ నేను ఇప్పుడు పేజ్ రీలోడ్ చేస్తే కాంపోనెంట్ అనేది రీలోడ్ అవుతుంది. సో మనకి అప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనబడుతుందా, దిస్ ఈస్ సైడ్ ఎఫెక్ట్ అని. చెప్పండి, కనబడుతుందా లేదా. Yes, sir. Yes, sir. ఇది ఏం లేదు, మనం ఏం చేస్తామంటే యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక హుక్, ఇది ఒక లైఫ్ సైకిల్ హుక్ అంటారు. లైఫ్ సైకిల్ హుక్ అంటే ఏదైనా కాంపోనెంట్ రెండర్ అయిన తర్వాత డిస్ప్లే చేయడమో, లేకపోతే రెండర్ కాకముందు ఏదైనా డిస్ప్లే చేయడమో, లేకపోతే కాంపోనెంట్ రెండర్ అవుతున్నప్పుడు ఏదైనా డిస్ప్లే చేయడమో, ఇలాంటివి మనం లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటాం. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఉన్న కండిషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయో, మీరు ఇచ్చిన జేఎస్ఎక్స్ మొత్తం కండిషన్, ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో ఇచ్చిన జేఎస్ఎక్స్ అంతా మీకు బ్రౌజర్ లో డిస్ప్లే అయిన తర్వాత ఇది అనే ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ లో ఉన్న డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. అది ఒక్కసారే లోడ్ అవుతుంది. ఎందుకు ఒక్కసారే లోడ్ అవుతుంది అంటే మనం ఇక్కడ ఎంటీ అరే ఇస్తున్నాం కాబట్టి ఒక్కసారి మాత్రమే లోడ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ మీరు ఎంటీ అరేని స్కిప్ చేశారే అనుకోండి, సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు ప్రతిసారి మీరు ఈ కాంపోనెంట్ లోడ్ అయిన ప్రతిసారి ఈ యూజ్ ఎఫెక్ట్ లో ఉన్న డేటా అనేది రెండర్ అవుతూనే ఉంటుంది. సో ప్రతిసారి రెండర్ అవుతూనే ఉంటుంది. మీరు ఒకవేళ డేటాలో ఏదైనా చేంజ్ చేశారు, ఇక్కడ స్టేట్ వేరియబుల్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ జస్ట్ ఒక స్టేట్ వేరియబుల్ తీసుకొని ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ డేటా First, you state. స్టేట్
ఉమ్. ఉమ్. జస్ట్ యూ స్టేట్ తీసుకున్నాను. దీని డేటాని మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక బటన్ తీసుకొని బటన్ క్లిక్ చేసినప్పుడు అలా డేటా చేంజ్ అవ్వడానికి రాస్తుంది. ఆన్ క్లిక్ ఇక్కడ సెట్ డేటా. డేటా, ఈ ఈ డేటాలో మనం ఈవెంట్ ఈవెంట్ డేటా ఇవ్వచ్చు. డేటా +1 చేస్తాం. ఓకేనా. సో బటన్ క్లిక్ చేసినప్పుడల్లా డేటా 1 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అది మనకి డిస్ప్లే చేయాలి కదా. ఇక్కడ నేను దాన్ని S3లో తీసుకుంటున్నాను. ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతాను. అక్కడ డేటా అనేది టైప్ చేస్తాను. ఓకేనా. సార్. ఇప్పుడు ఏమవుతుంది, ఇనిషియల్ గా వాల్యూ ఉంది. ఆ వాల్యూ అనేది మనకి ప్లస్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతా వెళ్తుంది. ఇక్కడ మనం సైడ్ ఎఫెక్ట్, ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది జస్ట్ ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడు వర్క్ అవుతుంది, మన కాంపోనెంట్ రెండర్ అయిపోయిన తర్వాత ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా కాంపోనెంట్ కి. ఎప్పుడైతే ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో, రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగితే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అదే అడుగుతారు. ఎప్పుడు వర్క్ అవుతుంది ఇది అంటే, మీరు పర్టికులర్ గా రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్, మీరు యూజ్ ఎఫెక్ట్ ఏ కాంపోనెంట్ లో అయితే యూజ్ చేస్తున్నారో ఆ కాంపోనెంట్ లో ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది కాల్ అవుతుంది. అంతవరకు అది కాల్ అవుతుంది. మనం ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ హుక్ ని కాల్ చేయట్లేదు చూడండి. అదంతకు అదే ఆటోమేటిక్ గా మన కాంపోనెంట్ దాన్ని కాల్ చేస్తుంది యూజ్ ఎఫెక్ట్ హుక్ ని. ఎప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ యూజ్ ఎఫెక్ట్ హుక్ ని అది కాంపోనెంట్ కాల్ చేస్తుంది. అప్పుడు ఆ డేటా అనేది మనకి రెండర్ అవుతుంది బ్రౌజర్ లో. మనం ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేయమంటున్నాం కాబట్టి కన్సోల్లో చేస్తుంది. వీళ్ళ కన్సోల్లో కాకుండా మనం వేరేగా కూడా అంటే వేరే ఏదైనా సెట్ చేయాలన్నా, డేటాను సెట్ చేయాలన్నా, లేకపోతే డేటా ఏదైనా పాస్ చేయాలన్నా మనం ఏదానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది సైడ్ ఎఫెక్ట్ కింద యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ రీలోడ్ చేస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్ అనేది డిస్ప్లే అయింది. ఈ కాంపోనెంట్ లోడ్ అయిన తర్వాతే ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కన్సోల్లో చూపిస్తుంది. అంతవరకు చూపిదు. ఈ కాంపోనెంట్ ఒకవేళ మనకి డిస్ప్లే కాలేదంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ క్లిక్ అని ఇచ్చాను కదా, ప్రెస్ చేస్తున్నాను చూడండి, 1 వస్తుందా. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అని ప్రింట్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్న ప్రతిసారి కన్సోల్లో నాకు సైడ్ ఎఫెక్ట్, దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతూనే ఉంటుంది. చూడండి 2 టైమ్స్, ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్, మళ్ళీ ప్రెస్ చేస్తున్నా 4 టైమ్స్. సో ఇలా ప్రెస్ చేస్తున్న ప్రతిసారి ఏమవుతుంది, అక్కడ ఇంక్రిమెంట్ అవుతూనే ఉంది. కనబడుతుందా మీకు ఈ కన్సోల్లో సైడ్ ఎఫెక్ట్ అనేది, ఇది సైడ్ సార్. ఎఫెక్ట్ అనేది. మీరు ఎన్నిసార్లు అయితే 6 బటన్ క్లిక్ టైమ్స్. చేస్తున్నారో అన్ని సార్లు అవుతూనే ఉంది. కానీ యాక్చువల్ గా మనకి ఇలా జరగకూడదు. ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు ఏపీఐస్ యూస్ ఫెచ్ ఏపీఐ అవన్నీ చెప్పాను కదా నిన్న. ఆ ఫెచ్ ఏపీఐ ద్వారా మనం డేటా బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చుకుంటాం. అది తెచ్చుకునే ప్రాసెస్ ని మనం ఏం చేస్తాం, ఫెచ్ లో పెడతాం అన్నమాట. అంటే ఆ ఫెచ్ లో డేటా వచ్చి ఒకసారి మాత్రమే లోడ్ అవ్వాలా అని మనం ఆ ఫెచ్ లో పెడతాం. ఆ ఫెచ్ మెథడ్ మనం పర్టికులర్ గా అందుకే యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి నేను క్లిక్ చేసినప్పుడల్లా ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతా, అంటే యూజ్ ఎఫెక్ట్ లో ఉన్న డేటా కూడా రెండర్ అవుతాను. అలా కాకూడదు అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ యూజ్ ఎఫెక్ట్ కి ఒక ఎంటీ అరేని పాస్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఓన్లీ ఒక్కసారి మాత్రమే మీరు కాంపోనెంట్ రన్ చేస్తారు అంటే రీలోడ్ చేసినప్పుడు మాత్రమే లోడ్ అవుతుంది. మిగతా సారి మీరు ఎన్నిసార్లు బటన్ ప్రెస్ చేసినా కానీ అది. సో ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ సింగిల్ అరే ఉన్నప్పుడు మాత్రమే, ఇక్కడ అరే ఇస్తున్నాం మేము, లోపల ఏం డిపెండెన్సీస్ ఇవ్వట్లేదు. సో అందుకు ఒక్కసారి మాత్రమే రన్ అవుతుంది. అది ఎలాగో కూడా చూద్దాం. ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను పేజ్ ని.
ఇప్పుడు చూడండి, ఒకసారి లోడ్ అయింది కదా, నేను ఇప్పుడు క్లిక్ ఈవెంట్ ని ప్రతిసారి క్లిక్ చేస్తాను, నాకైనా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ డిస్ప్లే కావట్లేదు. చూడండి, ఓన్లీ ఇక్కడ వాల్యూ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతుంది. నా కన్సోల్ లో అనేది సైడ్ ఎఫెక్ట్ లో ఉన్న డేటా ప్రింట్ అవ్వదు. దిస్ సైడ్ ఎఫెక్ట్ అనేది నాకు ప్రింట్ అవ్వట్లేదు. ఇంకా డిపెండెన్సీ అరేలో సింగిల్ అరే ఇచ్చాము, అంటే లోపల ఏ డిపెండెన్సీని యాడ్ చేయలేదు. ఇక్కడ డిపెండెన్సీ, ఇప్పుడు డిపెండెన్సీ అంటే ఏందో చూద్దాం. డిపెండెన్సీ అంటే ఏం లేదు, మీరు ఏదన్నా డేటా కానీ ఏదైనా వాల్యూ చేంజ్ అయినప్పుడు ఆ యూజ్ ఎఫెక్ట్ ని కాల్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఆ డిపెండెన్సీని యాడ్ చేస్తాం. ఇక్కడ నేను డేటా అనేది వేరియబుల్ కదా, స్టేట్ వేరియబుల్. ఈ డేటాలో ఉన్న వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు నాకు యూజ్ ఎఫెక్ట్ కాల్ అవ్వాలా అని చెప్పడానికి మనం ఇక్కడ డేటా అనేది ఇస్తున్నాం. సో ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం క్రియేట్ చేసిన ఈ స్టేట్ వేరియబుల్ లో ఉన్న డేటానే ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం అన్నమాట. సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను ఫైల్ ని. సో అగైన్ బ్రౌజర్ లోకి వెళ్తున్నా, రీలోడ్ చేస్తాను పేజ్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అని క్రియేట్ అయింది కదా. ఎప్పుడైతే నేను మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తానో అప్పుడు నాకు దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అని చూపిస్తుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకోసారి, సో మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకోసారి. ఇంతకు ముందు కూడా అట్లా అయింది కదా సార్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మన యాప్ లో ఓన్లీ డేటా కాకుండా డిఫరెంట్ స్టేట్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక కాస్ట్ తీసుకొని కౌంట్ అని తీసుకున్నాను, తర్వాత దీనికి సెట్ కౌంట్ అని పెడతాను. సెట్ కౌంట్ అని పెడతాను, దీనికి మళ్ళీ యూజ్ స్టేట్ అని ఇస్తాం. యూస్ స్టేట్ ఇనిషియల్ గా 0 వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు నేను దీనికి సపరేట్ గా ఇంకొక బటన్ తీసుకుంటాను. బటన్ సో ఇంకొక బటన్ తీసుకున్నా, దీనికి హ్యాండిల్ క్లిక్ 1 అని ఇస్తాను. క్లిక్ కూడా అవన్నీ సో ఇక్కడ కూడా క్లిక్ 1 అని ఇచ్చాను. ఇప్పుడు డేటా ఉంది కదా, ఈ డేటా కాకుండా కౌంట్ అని తీసుకుంటాం. ఇప్పుడు మనకి 2 బటన్స్ క్రియేట్ చేసాము. సో బ్రౌజర్ లోకి వెళ్దాము, ఇక్కడ చూడండి 2 బటన్స్ ఉన్నాయి, రెండింటికి ఒకటే నేమ్ ఉంది. సో చేంజ్ చేద్దాం దీన్ని. సెకండ్ దాన్ని నేను అందుకే కౌంట్ క్లిక్ వన్ కౌంట్ అని ఇద్దాం, లేదు కౌంట్ ఓకే లేకపోతే కౌంటర్ అని ఇద్దాం, ఓకే ఐడెంటిఫై అవుతుంది బాగా. సో ఇక్కడ కౌంటర్ బటన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ బటన్ క్లిక్ చేస్తా, ఫస్ట్ రీలోడ్ చేద్దాం, అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి లోడ్ అవుతుంది. డిఫాల్ట్ గా యూజ్ ఎఫెక్ట్ ఒకసారి రన్ అవుతుంది, బ్రౌజర్ రీలోడ్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ ఒకసారి రన్ అవుతుంది. ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత ఒకసారి అన్న ఎగ్జిక్యూట్ అవ్వాలనేది యూజ్ ఎఫెక్ట్ ఒక కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. తర్వాత మళ్ళీ మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతుంది, మీరు ఏదైనా డిపెండెన్సీ ఇస్తేనో లేకపోతే ఎంటీగా పెట్టేస్తేనో మనకు వర్క్ అవుతుంది ప్రతిసారి. ఇక్కడ నేను క్లిక్ బటన్ మీద ప్రెస్ చేస్తా, అప్పుడేమవుతుంది, నాకు దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తా, ఇంకోసారి. కానీ ఇప్పుడు కౌంటర్ చూడండి, నేను కౌంటర్ ని ప్రెస్ చేస్తాను, నాకు అయినా దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ ఏం కాల్ కావట్లేదు. చూడండి, ఎన్నిసార్లు ప్రెస్ చేస్తాను కానీ దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ ముందర వాల్యూ చూడండి 3 ఉంది. నేను ఎన్నిసార్లు ప్రెస్ చేస్తున్నాను బటన్, కానీ నాకేమి ఎఫెక్ట్స్ ఏమి చూపించట్లేదు. ఎందుకంటే మనం డిపెండెన్సీలో ఈడు ఇచ్చాం, ఓన్లీ డేటా వేరియబుల్ చేంజ్ అయినప్పుడు మాత్రమే నాకు యూజ్ ఎఫెక్టింగ్ కాల్ చేయమని. ఒకవేళ నేను ఇక్కడ దీన్ని డేటా కాకుండా కౌంట్ అని ఇచ్చాను, అప్పుడు మీరు కౌంటర్ ఇక్కడ క్లిక్ వేరియబుల్ చేసిన ఉంటుంది, ఆ తర్వాత వేరియబుల్ నేమ్ మీరు పాస్ చేయాలి ఇక్కడ డిపెండెన్సీ కింద. సో నేను కౌంట్ అని ఇచ్చాను, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను పేజ్ మళ్ళీ. సో ఇప్పుడు చూడండి, నేను క్లిక్ మీద క్లిక్ చేస్తాను, నాకేం లోడ్ అవ్వట్లేదు. చూడండి, దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అని ప్రింట్ అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే నేను కౌంటర్ క్లిక్ చేస్తానో అప్పుడు నాకు దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. కౌంట్ అర్థమైంది, అర్థమైంది.
సెట్ డేటా అని ఇచ్చాను, సెట్ కౌంట్ ఇవ్వాలి. అదే ఎందుకు అప్పుడు వర్క్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు సార్ చూడండి, క్లిక్ ని క్లిక్ చేస్తున్నాను, నాకేం చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రింట్ ఏం అవ్వట్లేదు. అవును ఎప్పుడైతే సార్. నేను కౌంటర్ అని ప్రెస్ చేస్తానో అప్పుడు దిస్ ఇస్ సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ కౌంటర్ క్లిక్ చేస్తాను, సైడ్ ఎఫెక్ట్. సో మీరు ఎప్పుడైతే కౌంటర్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే సైడ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. ఎందుకంటే ఈ కౌంటర్ వాల్యూని మనం డిపెండెన్సీకి యాడ్ చేస్తాం. సో ఇక్కడ కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్ వాల్యూని మనం డిపెండెన్సీకి ఇచ్చాం కాబట్టి. మీరు ఒకవేళ రెండు వాల్యూస్ డిపెండెన్సీకి పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ డేటాని కౌంట్ ని రెండింటిని పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కౌంట్ కానీ లేదా డేటా కానీ ఏ వేరియబుల్ అయినా కానీ డేటా చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా అప్పుడు సైడ్ ఎఫెక్ట్ కూడా కాల్ చేయాలి అనుకుంటే అప్పుడు రెండు కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, క్లిక్ ఈవెంట్, చేసినా క్లిక్ ని కౌంటర్ క్లిక్ చేసినా చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. మళ్ళీ సైడ్ కౌంటర్ ని క్లిక్ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. మళ్ళీ క్లిక్ ని కాల్ చేసినా సైడ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. సో మీరు ఏదైనా డిపెండెన్సీస్ యాడ్ చేస్తే అప్పుడు ఆ డిపెండెన్సీలో ఏదైనా వాల్యూ చేంజ్ అయింది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా యూజ్ ఎఫెక్ట్ హుక్ కూడా కాల్ అవుతుంది. అది లేదు మీరు ఏది ఇవ్వలేదు అనుకుంటే, అంటే ఎంటీ అరే పెట్టారు అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే కాల్ అవుతుంది. అప్పుడు అది కూడా ఎప్పుడు మీరు బ్రౌజర్ ని లోడ్ చేస్తారే అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. ఒక్కసారి మాత్రమే అది బ్రౌజర్ ని లోడ్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది పర్టికులర్ గా మనకి రిటర్న్ స్టేట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ అనేది మనకు కాల్ అవుతుంది. ఇది యూజ్ ఎఫెక్ట్. ఎందుకు యూజ్ చేస్తాం ఈ యూజ్ ఎఫెక్ట్ ని అంటే మనం ఏపీఐస్ ని కాల్ చేయడానికి. సో ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ తీసుకున్నాం. మనం ఏం చేస్తాం జనరల్ గా ఫెచ్ ఏపీఐని నిన్న ఫెచ్ ఏపీఐ చెప్పాను కదా. సో యూజ్ ఎఫెక్ట్ ని యూజ్ చేసుకొని మనం ఫెచ్ ఏపీఐస్ ని కాల్ చేస్తాం. ఫెచ్ కాదు ఏమన్నా కానీ ఏపీఐ కాల్స్ అన్ని మనము యూజ్ ఎఫెక్ట్ లోనే చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఒకసారైనా కాంపోనెంట్ రన్ అయినప్పుడు డేటా అంతా లోడ్ చేసుకొని మనం యూజ్ ఎఫెక్ట్ హుక్ ద్వారా మనం డేటాని లోడ్ చేసుకుంటాం అనమాట. కాంపోనెంట్ లోడ్ అయిన తర్వాత అది అచీవ్ చేయడానికి మనం యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లోపల నేను ఏపీఐ కాల్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, కాల్ బ్యాక్ తీసుకుంటుంది కదా. సో కాల్ బ్యాక్ లోపల మనం ఫెచ్ ప్రాసెస్ అంతా రాస్తాం. సో ఇక్కడ అంటే ఫెచ్ ఏపీఐ. సో ఇక్కడ ఫెచ్ మనకి ఫెచ్ ఏపీఐలో ఏం చెప్పాను, ఒక యూఆర్ఎల్ కావాలి, అది యూఆర్ఎల్ లింక్ జేసన్ బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్న ఏపీఐ బ్యాక్ ఎండ్ డేటా నుంచి. కావాలి. ఏదన్నా కానీ ఏపీఐ డేటాను మాత్రమే మనం ఫెచ్ చేయగలం. ఏపీఐ డేటా ఏ టైప్ లో ఉంటాయి, డేటాను పాస్ చేయడం జేసన్ ఫార్మాట్ లో డేటా పంపిస్తాయి ఏపీఐస్. ఓకేనా. సో మనం ప్రతి జేసన్ కి ఇక్కడ ఫెచ్ వాడినా యాక్సెస్ అని చెప్పాను, యాక్సెస్ వాడినా డేటా ఏది ఏ రిక్వెస్ట్ పంపిస్తుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్. మీకు ఈ బ్రౌజర్ లో చెప్పాను కదా. సో మీరు బ్రౌజర్ లో ఇక్కడ పైన టాప్ లో కాల్ చేసే రిక్వెస్ట్ అన్ని ఏ ఉంటాయి, హెచ్టిటిపి రిక్వెస్ట్ లో లేకపోతే హెచ్టిటిపినో ఉంటుంది. సో ఎస్ అవన్నీ సార్. వాటికి హెచ్టిటిపి మెథడ్స్ లో ఏమేమి ఉన్నాయంటే పర్టికులర్ గా హెచ్టిటిపిలో గెట్ ఒకటి, గెట్, తర్వాత పోస్ట్, తర్వాత పుట్, తర్వాత డెలీట్, ఈ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం ఏదన్నా గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, డేటాని తీసుకొచ్చుకోవడానికి అంటే చూడడానికి రీడ్ చేయడానికి మనం గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. పోస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఏదైనా డేటా సర్వర్ కి పంపించాలనుకుంటే పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. మీరు ఫామ్ లో డేటాని ఫిల్ చేస్తారు కదా. సో ఆ డేటాని సర్వర్ కి ఎలా పంపిస్తాం అంటే త్రూ పోస్ట్ మెథడ్ ద్వారా మనం డేటాని పంపిస్తాం. తర్వాత నెక్స్ట్ ఏది ఉంది, పుట్ మెథడ్ ఉంది.
పుట్ ఎందుకు యూస్ చేస్తామంటే డేటాని అప్డేట్ చేయడానికి. మీరు ఏదైనా డేటాని అప్డేట్ చేయాలంటే చేంజ్ చేయాలి. ఇప్పుడు యూజర్ నేమ్ కి పాస్వర్డ్ ఏదైనా చేంజ్ చేయాలి, అప్పుడు ఏం యూస్ చేస్తాం? పుట్ మెథడ్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ డెలీట్ మెథడ్ ఉంది. ఈ డెలీట్ ఎందుకు యూస్ చేస్తామంటే పర్టికులర్ యూజర్ ని కానీ లేకపోతే ఏదైనా డేటాని డెలీట్ చేయాలా అనుకుంటే ఈ డెలీట్ మెథడ్ ని యూస్ చేసుకుంటాం. ఈ 4 మెథడ్స్ మనకు యూస్ చేస్తాం. వీటినే వీటిని యూస్ చేసుకొని చేసే అప్లికేషన్ ని మనం ఏమంటాం అంటే కర్డ్ అప్లికేషన్ అంటారు. క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ అంటారు దీన్ని. సో ఈ 4 మెథడ్స్ ని యూస్ చేసుకొని మనం కర్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. అది ఎలాగో కూడా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మనం ఫైర్ బేస్ యూస్ చేసుకోను, లేకపోతే బ్యాక్ ఎండ్ యాప్ రైట్ కానీ ఇలాంటి ఉన్నాయి టూల్స్. మనం బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే ఎక్స్ప్రెస్ అవన్నీ నోడ్ ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ లేదు అనుకుంటే మీకు ఫైర్ బేస్ కానీ లేకపోతే యాప్ రైట్ కానీ చెప్పి దాని ద్వారా మనకి డేటాని ఎలా ఫ్రంట్ ఎండ్ కి ఇంటరాక్ట్ చేసుకుంటాము అని దాని ద్వారా మీకు చూపిస్తాను. ఒకవేళ బ్యాక్ ఎండ్ నేర్పించేటట్టుగా ఉంటే అప్పుడు కంప్లీట్ గా బ్యాక్ ఎండ్ కూడా చెప్తాను కాబట్టి సరిపోతుంది. మీకు ఈ ఫైర్ బేస్ ఇవన్నీ అవసరం ఉండదు అప్పుడు. ఒకవేళ బ్యాక్ ఎండ్ నేర్చుకోలేము అనుకున్నప్పుడు మాత్రమే మనం ఫైర్ బేస్ లో లేకపోతే యాప్ రైట్ తీసుకుంటాం. ఇక్కడ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ ఇవి మెథడ్స్ ఉండేది. హెచ్టిటిపి మెథడ్స్ వాటి అనేది. మిమ్మల్ని అడుగుతారు హెచ్టిటిపిలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి బేసిక్ గా యూజ్ చేసే మెథడ్స్ అని. సో నేను ఫెచ్ యూజ్ చేస్తున్నాను, కానీ ఫెచ్ నుంచి డేటా కావాలి కదా. సో నేను ఏదైనా ఏపీఐ తీసుకుంటున్నాను, ఇక్కడ ఫేక్ ఏపీఐ తీసుకుంటున్నాను. ఫేక్ ఏపీఐ ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా జేసన్ ప్లేస్ హోల్డర్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ఏది ఏది యూస్ చేసుకోమంటే నేను అది యూస్ చేసుకొని చెప్తాను. నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు ఏదైనా ఒకటే. ఏ ఏపీఐస్ అయినా ఒకటేలాగే వర్క్ అవుతాయి, ఓకేనా? మీరు జేసన్ ప్లేస్ హోల్డర్ తీసుకున్నా ఒకటే, ఫేక్ స్టోర్ ఏపీఐ తీసుకున్నా ఒకటే, ప్లాట్ జీ ఫేక్ స్టోర్ ఏపీఐ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఒకటేలాగే వర్క్ అవుతాయి. ఎందుకంటే ఏపీఐస్ వాడే విధానం ఎక్కడైనా ఒకటేలాగే ఉంటుంది. సో ఇక్కడ ప్లే స్టోర్ ఏపీఐ తీసుకున్నాం, వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఈ లింక్ ఇది కమాండ్ యూస్ చేసుకోండి మీరు డేటాని రావాలనుకుంటే, ఫెచ్ యూస్ చేయాలనుకుంటే అని చెప్తున్నారు. సో నేను అదంతా రాద్దాము. సో ప్రస్తుతానికి జస్ట్ నేను ఇక్కడ నేను ఓన్లీ ఆ హెచ్టిటిపి మెథడ్ మాత్రం తీసుకున్నాను. ఇక్కడ దాన్ని ప్లేస్ చేస్తాను. సో నేను జస్ట్ ప్రోడక్ట్స్ అని ఇచ్చాను, అంటే మనకి టోటల్ ప్రోడక్ట్స్ అన్ని మనకి టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ దాంట్లో డిస్ప్లే చేసింటారు చూడండి. ఇక్కడ మెయిన్ వీళ్ళ 20 రిసోర్సెస్ లో ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పేది నండి. ఫస్ట్ ప్రోడక్ట్స్ ఉంది, తర్వాత కార్ట్ ఉంది, తర్వాత యూజర్స్, తర్వాత లాగిన్ టోకెన్. ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు? ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు, ఏపీఐకి .com తర్వాత ప్రోడక్ట్స్ అని ఉంది కదా. సో ప్రోడక్ట్స్ అంటే వీడు క్రియేట్ చేసిన దాంట్లో ఈ ప్రోడక్ట్స్ ని మెన్షన్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 20 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే 20 ఐటమ్స్ ఉన్నాయని మనకి స్పెసిఫై చేస్తున్నాడు. సో మనం ఇక్కడ ప్రోడక్ట్స్ ని కాల్ చేస్తున్నాం. తర్వాత ఫెచ్ ఏపీఐలో ఏం చెప్పాను? ఫెచ్ ఏపీఐ ఏం రెస్పాన్స్ ఇస్తుంది? ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో ప్రామిస్ ఆబ్జెక్ట్ ని మనం ఎలా తీసుకుంటాం? దెన్ యూస్ చేసుకొని మనం దాన్ని తీసుకొచ్చుకుంటాం. దెన్ లో ఏది వస్తుంది మనకి? ఏదైతే ప్రామిస్ రిజాల్వ్ లో ఉంటుందో డేటా, ఆ రిజాల్వ్ లో ఉన్న డేటా మనకి దెన్ లో యూస్ చేసుకోగలుగుతాం. ఇక్కడ పర్టికులర్ ఏదైనా నేను ఒక రెస్పాన్స్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కి మనం ఏం చేద్దాం? రెస్పాన్స్ డాట్ జేసన్, దీన్ని జేసన్ లే కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? జేసన్ లే కన్వర్ట్ చేసినాక మళ్ళీ ఏమవుతుంది? అది కూడా ఇంకొక చేసి ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఈ రెస్పాన్స్ డాట్ జేసన్ అనేది కూడా ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి పైన జేసన్ బాడీ డాట్ జేసన్ అని ప్రామిస్ అని ఉంది. సో జేసన్ కూడా ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో ప్రామిస్ ని మనం ఎలా యూస్ చేసుకుంటాం? డాట్ దెన్ డాట్ యూస్ చేసుకుంటాం. క్యాట్ డాట్ దెన్. సో ఇక్కడ డాట్ దెన్ లో ఇప్పుడు మనకి డేటా వస్తుంది. ఆ డేటాని నేను డేటా అనేది వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ డేటాని నేను కన్సోల్ లేకి లాగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ డేటా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళి
మన రియాక్ట్ ప్రాజెక్ట్ లో చూద్దాం. ఆ డేటా వస్తుంది, ఇక్కడ కనబడుతుందా డేటా? 20 ఐటమ్స్ అన్నారు ఇక్కడ. పేజ్ స్టోర్ ఏపీఐలో చూడండి, ప్రోడక్ట్స్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 20 ఉన్నాయి. ఈ 20 ఐటమ్స్ 26. మనకి ఇక్కడ 20 అని చూపిస్తుంది. నేను ఈ యారో మార్క్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి ఐటెం యొక్క డేటా ఉంటుంది. జీరో ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ. ప్రతిదీ అరే కదా, అరే రూపంలో మనకి డేటా రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఐడి సార్ చూపిస్తాను, ID 1, టైటిల్ ఉంది, తర్వాత ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో దీంట్లో చూసుకోవచ్చు మనం. ఇది మూవ్ అవ్వట్లేదు బ్రో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ డేటా అనేది అది పాస్ చేస్తుంది. సో మనకు కావాలనుకుంటే కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు, మన బ్రౌజర్ లో ఈ వర్క్ అయ్యేటట్టు కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ డేటా వస్తుంది కదా, ఈ డేటాని మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్లో, ఒక స్టేట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. మనం ఏం చేస్తాం ఇక్కడ, కాన్స్ట్ డేటా కామా సెట్ డేటా ఈక్వల్స్ టు స్టేట్ స్టేట్, దీని లోపల ఆ డేటాని స్టోర్ డేటా. చేసుకుంటున్నాను. ఓకేనా? ప్రస్తుతానికి నేను ఇక్కడ ఒక ఎంటీ అరే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈ డేటా వస్తుందే, ఈ డేటా ఏంటి, 20 ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి. అంటే 20 ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి అంటే మొత్తం ఆబ్జెక్ట్స్ అన్ని ఎట్లా స్టోర్ చేసుకుంటాం, మనం ఒక అరేలో స్టోర్ చేసుకుంటాం. సో మనకి అవుట్పుట్ అరే వస్తుంది కాబట్టి మనం యూ స్టేట్ లో అరేని తీసుకుంటున్నాం. సో నేను ఇప్పుడు, సార్ నాకు ఇక్కడ డేటా, మీరు యూ స్టేట్ యూస్ చేసి ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేశారు, దాన్ని యూస్ చేసుకొని ఈ డేటాని దాంట్లో స్టోర్ చేయాలి కదా అని అడగచ్చు. సో మనం ఇక్కడ కన్సోల్ లాక్ కాకుండా ఇక్కడ మనం సెట్ డేటా రాస్తాం, సెట్ డేటా రాస్తాం. దీని లోపల ఈ డేటా ఆబ్జెక్ట్ ని మనం ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, సెట్ డేటాలో మనం ఈ డేటా ఇస్తున్నాం, ఇక్కడ వస్తున్న, ఇక్కడ రిటర్న్ చేస్తున్న డేటాని మనం అక్కడ ప్లేస్ చేస్తాం. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే డేటా కాకుండా ఐటమ్స్ అని పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనం ఏం ఓకే చేస్తాం, సార్. ఆ ఐటమ్స్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏమి ఇచ్చాము, యూ స్టేట్ లో ఎంటీఆర్ఏ ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డేటాని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ఏపీఐ నుంచి వస్తున్న డేటాని ఈ సెట్ డేటా అనే ఈ డేటా అనే వేరియబుల్ లోకి మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి మన బ్రౌజర్ లో, దాన్ని ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా వర్క్ అవుతుంది, అంటే అది వస్తుందా లేదా, డేటా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఒకవేళ వచ్చింది అనుకోండి డేటా, అది మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి, టోటల్ గా 20 వస్తున్నాయి. మీకు ఎస్ బ్రౌజర్ సార్. లో చూపించింది కదా ఇందాక, 20 వస్తున్నాయి టోటల్. ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోండి, ఇక్కడ 20 ప్రోడక్ట్స్ వస్తున్నాయి. సో 20 ప్రోడక్ట్స్ ని మనం యూజ్ చేసుకోవాలా. సో మనం ఏం చేస్తాం, మ్యాప్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే 20 డేటాని మనం ప్రింట్ చేయాలనుకుంటే కాదు కదా, ఒక్కొక్క డేటాగా చూసుకొని రావాలా. సో మ్యాప్ యూజ్ చేసుకొని, మీరు మ్యాప్ అనే యూజ్ చేసుకోండి, లేదా సింగిల్ డేటానే ప్రింట్ చేసుకోవాలనుకుంటే నేను సింపుల్ గా అది కూడా చెప్తాను. ఇక్కడ H2 తీసుకుంటున్నాను. నేను ఇక్కడ డేటా అరే ఆఫ్ జీరో, అంటే జీరో ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్న వాల్యూ డాట్, ప్రతిదానికి ఐడి ఉంటుంది. ఐడి కాకుండా నాకు ఇక్కడ మీకే చూపిస్తున్నాను, ఈ ఫేక్ స్టోర్ ఏపీఐ లో ఎలా వాడుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు చూసుకోవచ్చు, ఎలా రెఫర్ చేసుకోవాలనుకున్నా కూడా ఫ్యూచర్ లో మీకు ఐడియా ఉంటుంది. అందుకు ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ చూడండి, కన్సోల్లో ఐడి ఉంటుంది, టైటిల్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది, డిస్క్రిప్షన్, కేటగిరీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ ఏంటి, మనము ఒక్కొక్క డేటా ఉంటుంది కదా, ఒక్కొక్క ఐడిలో ఇవన్నీ స్టోర్ చేసే ఉన్నారు అనమాట. ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో ఈ డేటా అంతా ఉంది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ టైటిల్ తీసుకుందాం, జస్ట్ టైటిల్ ఒక్కటి మనం యూజ్ ఎస్ సార్. చేసుకుందాం. ఇక్కడ డేటా డాట్ టైటిల్ అని ఇస్తున్నాం. సో నేను సేవ్ చేస్తున్నా. సో నా బ్రౌజర్ లో చూద్దాం, నాకు ఇక్కడ కనబడుతుందా, సార్. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఈ ఫేక్ స్టోర్ ఏపీఐ నుంచి వస్తుంది. ఈ ఫేక్ స్టోర్ ఏపీఐ ఉంది కదా, దీంట్లో నుంచి ఆ డేటా వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, టైటిల్ ఏమేమి ఉంది ఇక్కడ,
ఏదో పజల్ రావణ్, హోల్డ్ శాక్, నెంబర్ 1 ఇదే కనబడుతుందా? ఈ డేటానే సార్. మనకి అక్కడ కూడా మన బ్రౌజర్ లో కనబడుతుంది, మన బ్రౌజర్ లో కూడా కనబడుతుండేది అదే. ఓకేనా, 15 ల్యాప్టాప్స్ అని కనబడుతుంది లాస్ట్ లో. ఇక్కడ కూడా చూడండి, ఫిట్స్ 15 ల్యాప్టాప్స్ అని. ఇది ఫస్ట్ డేటా, ID 1 ఉండేది మనం ప్రింట్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనకి టోటల్ అంతా కావాలనుకుంటే మీకు టైటిల్ ప్రింట్ చేసాం, టైటిలే కాకుండా మనకి కామా పెట్టుకొని మళ్ళీ డేటా డేటా ఫస్ట్ జీరో పొజిషన్ డాట్ పెట్టుకొని మళ్ళీ మనం ఏది ప్రైజ్ ఉంది ఇక్కడ, ఇక్కడ చూడండి ప్రైజ్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ ప్రైజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ కూడా ఉంది. సో నేను ప్రైజ్ తీసుకుంటాను, డిస్క్రిప్షన్ తీసుకుంటాను. ఇక్కడ మనం ప్రైజ్ తీసుకుంటున్నాం, తర్వాత కామా డేటా జీరో డాట్ డెస్టినేషన్. డిస్క్రిప్షన్. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్రర్ ఉంది. ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే కామా పెడుతున్నాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో కామా కాకుండా ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చి టైటిల్ 15 ల్యాప్టాప్స్ వరకు టైటిల్, తర్వాత మనకి 109.95 అనేది ప్రైస్, తర్వాత యువర్ నుంచి మొత్తం అంతా ఇది డిస్క్రిప్షన్. మీరు కావాలంటే దాన్ని స్పెసిఫై చేసుకోవాలనుకుంటే మీరు వీటి మధ్యలో స్పేసెస్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు, స్పేసెస్ ఇవ్వచ్చు. సేవ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి, ల్యాప్టాప్ తర్వాత స్పేస్ వచ్చింది, 105 ఉంది, తర్వాత మళ్ళీ యువర్ పర్ఫెక్ట్ ప్యాక్ ఇక్కడ బ్రౌజర్ లో చూపిస్తుంది ఒక్కొక్క ఐటమ్. అలా కాకోకుండా కంప్లీట్ డేటా రావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ ని ఒక అన్ఆర్డర్ లిస్ట్ లో సేవ్ చేసుకుంటాం. అన్ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నాను. దీని లోపల మనము మ్యాప్ యూస్ చేసుకుంటాం. ఇక్కడ డేటా డాట్ మ్యాప్, దీని లోపల మనం ఏం చేయాలి, ఒక ఐటమ్ మనకి డేటా వస్తాను. సో మనం ఇక్కడ కూడా ఇది ఐటమ్ అని తీసుకుంటాం. ఒక సింగిల్ ఐటమ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఐటమ్ తర్వాత మనం ఏం చేయాలి, ఆర్డర్ లిస్ట్ ని తీసుకోవాలి. ఇక్కడ డేటా తర్వాత ఏదంటే సింగిల్ ఐటమ్ మనకి డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం. సో మనం లిస్ట్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈ లిస్ట్ ఐటమ్ లో మనకి ఫస్ట్ ఏది రావాలి, ఐడి. ఐడి ఎక్కడ ఉంది, ఐటమ్ డాట్ ఐడి. తర్వాత నెక్స్ట్ చెప్పండి ఏమేమి ఉన్నాయి నెక్స్ట్. ఎంత ఇది ప్రైజ్ ప్రైజ్ తర్వాత డిస్క్రిప్షన్ టైటిల్ టైటిల్ ఐటమ్ డాట్ ప్రైస్ ఐటమ్ డాట్ డిస్క్రిప్షన్ సో ఇలా యూస్ చేస్తాను. మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందని చెప్తారా? ఫ్రాగ్మెంటేషన్ యూస్ చేయలేదు. ఫ్రాగ్మెంట్ చేయాలా? సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళి చూద్దాం, యూస్ కనబడుతున్నాయా? చేస్తున్నాం సార్. ఫస్ట్ ఐడి, తర్వాత మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని తీసుకుంటాం. ఆర్డర్ లిస్ట్ వైజ్ వచ్చినాయి. ఐడి ప్రైస్ డిస్క్రిప్షన్. అవును, మీరు అన్నది రైట్, కీ ఇవ్వాలి. సో ఒక డివ్ లెక్ కన్వర్ట్ చేశాను.
ఓకే, నాకు ఇప్పుడు ఎర్రర్ ఏం రాలేదు. అంతేకాక బ్రౌజర్ లో కూడా నాకు మొత్తం డేటా అంతా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సార్ ఆ, మీరు గ్రూప్ చేసేటప్పుడు మనం డివ్ తీసుకొని ఆ డివ్ కి కీ ఇచ్చాను, అంతకుమించి ఏం చేయలేదు. అన్ఆర్డర్ లిస్ట్ ఎందుకు బయట ఇచ్చానంటే మనకి లోపల ఉన్న ఐటమ్స్ అన్ని ఒక లిస్ట్ లాగా డిస్ప్లే అవ్వాలి, అందుకు మనకి లిస్ట్ లాగా ఇస్తున్నాం అనమాట. ఇలా లిస్ట్ లాగా కనబడుతూ ఉన్నాయి. మీరు లోపల యూఎల్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సపరేట్ లిస్ట్ లాగా తయారవుతా వస్తుంది, అంటే సపరేట్ అన్ఆర్డర్ లిస్ట్ గా తయారవుతా వస్తుంది. నాకు అలా అవసరం లేదు. ఇప్పుడు లోపల ఉన్న ఐటమ్స్ మాత్రమే నాకు ఒక లిస్ట్ లాగా డిస్ప్లే అవ్వాలా, అందుకు నేను ఇలా ఇస్తున్నాను సింపుల్ గా. అది. సో మనం ఇక్కడ కీ ప్రాపర్టీని యూస్ చేసి ప్రతిదానికి ఒక ఐడి అనేది అసైన్ చేసాం. సో యూనిక్ గా ఐడీస్ అనేది వాల్యూస్ వస్తాయి. ఇది మనకి మన కాన్సెప్ట్ లో ఇప్పుడు మ్యాప్ ఇవన్నీ మన కాన్సెప్ట్స్ కాదు. మనం ఏం చెప్తున్నాం, ఫెచ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫెచ్ లో డేటా తీసుకొచ్చుకుంటున్నాం, తీసుకొచ్చుకున్న డేటా ఇటు స్టోర్ చేసినాం. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము, టోటల్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు నాకు ప్రోడక్ట్స్ కాకుండా ఓన్లీ ఒక్క ప్రోడక్టే కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ స్లాష్ మనం ఏదైతే ఐడి వన్ కావాలనుకుంటున్నామో అది మనం ఇవ్వచ్చు. ఏదైతే ఐడి కావాలనుకుంటే ఆ ఆ, నెంబర్ ఇస్తాం సార్. ఇక్కడ వీళ్ళు డేటాలో కూడా ప్రొవైడ్ చేశారు చూడండి, మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఒక వాల్యూ కావాలని ఫస్ట్ ఐడి కావాలనుకుంటే /1 అని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు అన్ని కేటగిరీస్ కావాలనుకుంటే కేటగిరీస్ అని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ జ్యువెలరీ మొత్తం కావాలనుకుంటే ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ స్లాష్ కేటగిరీ స్లాష్ జ్యువెలరీ అని మనం క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన డేటా మొత్తం మనకు వస్తుంది. కావాలంటే ఇక్కడ ప్రోడక్ట్స్ డాట్ కేటగిరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతుందా? ఈ అరే, ఇది అరే లాగా వస్తుంది అనమాట. ఏది కేటగిరీ అని ఇస్తే, ప్రోడక్ట్స్ స్లాష్ కేటగిరీ అని ఇస్తే మనకి మొత్తం అరేలో ఈ కేటగిరీస్ అన్ని ఏమేమి ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, మెన్స్ క్లోతింగ్, ఉమెన్స్ క్లోతింగ్, ఇవన్నీ మనకు వస్తున్నాయి కేటగిరీస్. సో మనం కూడా మన డేటాలో కూడా ఇక్కడ కేటగిరీస్ అని ఇస్తే సేమ్ అదే డేటానే వస్తుంది. సేవ్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఐడీస్ ఏం రావు, ఎందుకంటే ఇవి రావు మనకి పర్టికులర్ గా ఐటమ్ డాట్ ఐడి ఇవేం రావు. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి ఏ డేటా వస్తుంది, ఓన్లీ కేటగిరీస్ అంటే అరే లాగా వస్తుంది. అరే డేటాని మనం ఐటమ్స్ లో ప్లేస్ చేస్తాం. ఇక్కడ అరేస్ ని ప్రింట్ కేటగిరీస్ చేసుకోవాలి. స్పెల్లింగ్ జస్ట్ మిస్టేక్. ఎస్, కేటగిరీస్. మనం ఇప్పుడు వస్తున్న డేటా ఏంది, మొత్తం కేటగిరీస్ ఐటమ్స్ వస్తున్నాయి డేటా. సో మనం ఇదంతా అవసరం లేదు మనకి. జస్ట్ మనం ఏం చేయాలంటే లిస్ట్ ఐటమ్స్ యూస్ చేసుకోవాలా. ఈ లిస్ట్ ఐటమ్స్ లో మనకి ఏ వస్తున్నాయి, కేటగిరీస్ మాత్రం వస్తుంది. సో మనం ఇక్కడ ఐటమ్ డిస్ప్లే చేస్తే సరిపోతుంది. జస్ట్ కేటగిరీస్ మాత్రమే వస్తున్నాయి. సేవ్ చేస్తాను, నేను బ్రౌజర్ లో చూస్తాను. నాకు ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, మెన్స్ క్లోతింగ్, ఉమెన్స్ క్లోతింగ్, మనకి ఫేక్ ఏపీఐలో మెన్స్ వస్తుంది డేటానే. ఇక్కడ అరే వస్తుంది కాబట్టి నేను ఈ అరేని చూసుకొని అక్కడ అరేని ఇచ్చాను అనమాట డేటాలో. అంతకు మించి ఏం చేయలేదు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ లో వేరేది ఏదైనా ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ జ్యువెలరీ ఉంది, సో జ్యువెలరీ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి. అర్రే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత లోపల కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. సో అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి. సో మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, ఇందాక అట్లాగే యూజ్ చేసుకోవచ్చు. ఏది ఆ ఐడిను, టైటిల్ ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ప్రతి ఆబ్జెక్ట్ లోనూ ఐడి ఉంది, టైటిల్ ఉంది, తర్వాత ప్రైస్ ఉంది, ఇవన్నీ డిస్క్రిప్షన్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ కంప్లీట్ డేటాని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, కంట్రోల్ C. మన ఏపీఐలో మనం ఎలా కాల్ చేసుకుంటాం, ఈ కేటగిరీస్ లో కంట్రోల్ సో బి. జ్యువెలరీలో కొన్నాం. ఇప్పుడు జ్యువెలరీలో మనకి ఐటమ్స్ వస్తున్నాయి. ఐటమ్స్ ప్రతి ఐటమ్ కి ఏముంది, ఐడి ఉంది, ఐడి ఉంది, ప్రైస్, డిస్క్రిప్షన్, టైటిల్.
ప్రైజ్ డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయి. సేవ్ చేస్తున్నాం. బ్రౌజర్లోకి వెళ్ళండి. మై ప్రాజెక్ట్ రీలోడ్ కనబడుతుందా? ఫస్ట్ ఐడి, తర్వాత డేటా ప్రైస్ డేటా చూపిస్తా ఉంది. సో మనం ఇలా ఐటమ్స్ డేటా చూసుకోవచ్చు. ఎంత మీరు కావాలనుకున్న డేటాస్ అన్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఫెచ్. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? డేటాను తీసుకొచ్చుకుంటున్నాం. ఒకవేళ మీరు డేటాని పాస్ చేయాలి అంటే పోస్ట్ మెథడ్ ద్వారా పాస్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా యూస్ చేస్తాం? మనం ఇక్కడ జ్యువెలరీ ఉంది కదా, దీని తర్వాత మనం కామ పెట్టి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ లో ఏమేమి తీసుకుంటుందంటే మెథడ్, ఇక్కడ ఈ మెథడ్ ఏది తీసుకుంటుంది, మీరు ఏ రిక్వెస్ట్, నేను చెప్పాను కదా డేటా పంపించాలనుకుంటే పోస్ట్ మెథడ్ వాడతామని. సో పోస్ట్ ఇస్తాను. తర్వాత ఇక్కడ ఇక్కడే మీరు చూడొచ్చు, ఫేక్ ఏపీఐలోనే మనం గమనించుకోవచ్చు ఎలా డేటాను పాస్ చేయాలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళండి. నేను మీకే చూపిస్తాను, ఎందుకంటే రేపు పొద్దున మీకు డౌట్స్ వచ్చినా మీరే ఇట్లా చూసుకొని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోస్ట్ అని కనబడుతుందా, పోస్ట్ ప్రోడక్ట్స్ అని. ఈ పోస్ట్ ప్రోడక్ట్స్ లో మనం ఎలా ఇవ్వాలో మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జావాస్క్రిప్ట్ డాట్ బ్రౌజర్ అని ఉంది చూడండి, దీంట్లో ఇక్కడ కనబడుతుందా ఫెచ్. ఈ ప్రోడక్ట్స్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్స్ లోకి వెళ్ళి మెథడ్ పోస్ట్, హెడర్స్ వచ్చేసి హెడర్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్ అని ఉంది, అంటే జేసన్ డేటాని పంపిస్తామని ఇది ఉంది. సో మనం ఇక్కడ జేసన్ తీసుకుంటాం. నేను మళ్ళీ టైప్ చేసేది ఏం లేదు, జస్ట్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ప్రోడక్ట్స్ అని తీసుకున్నాడు. ఈ ప్రోడక్ట్స్ లోపల మనకి ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశారు. మీరు ఒకవేళ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ని ఒక వేరియబుల్ లో ప్లేస్ చేయకపోయినా ఇక్కడ డైరెక్ట్ ఈ డేటాని కాపీ చేసుకొని ఈ జేసన్ డాట్ స్ట్రింగిఫై అని చూసారా, సార్ ఇక్కడ మెథడ్ లో పోస్ట్ మెథడ్ పంపిస్తున్నాము, డేటా పంపిస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ యూస్ చేసుకుంటున్నాము. హెడర్స్ లో కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్ అని ఉంది. ఇది ఫెచ్ మెథడ్ యూస్ చేసుకునే డిఫాల్ట్ అన్న డేటా అన్నమాట. అంటే అప్లికేషన్ లో ఈ కంటెంట్ మనం పంపించే కంటెంట్ జేసన్ ఫార్మాట్ లో పంపిస్తున్నాం అని చెప్పడానికి ఇక్కడ అప్లికేషన్ జేసన్. మనం ఇక్కడ HTML లో రాసాం కదా, సిఎస్ఎస్ అయితే స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఇట్లా టెక్స్ట్ అనుకోండి, టెక్స్ట్ అని రాస్తాం, లేకపోతే ఫెవికాన్ ఐకాన్ అనుకోండి, ఐకాన్ అని రాస్తాం, ఇలా రాస్తుంటాం కదా. సో ఇక్కడ అప్లికేషన్ జేసన్ అని రాస్తే ఇది జేసన్ టైప్ కంటెంట్ తీసుకుంటుంది అని. సో మనం ఇక్కడ బాడీ అంటే ఏంటి, డేటా పంపించే విధానం. ఇక్కడ డేటా పంపిస్తున్నాం కదా, అది బాడీలో ఇస్తాం అనమాట. మనం ఏ టైప్ లో డేటా పంపిస్తున్నాం, జేసన్ డాట్ స్ట్రింగ్. నేను చెప్పాను కదా, డేటాని మీరు పంపించాలనుకుంటే ఒక స్ట్రింగ్ రూపంలో డేటాని జేసన్ ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ రూపంలో పంపిస్తాం. మళ్ళీ అది రిటర్న్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, పార్ట్స్ యూస్ చేసుకొని మనం డేటాని చేంజ్ చేస్తాం. కానీ మనం ఇక్కడ పార్ట్స్ యూస్ చేయట్లేదు, మీరు గమనించారా? స్ట్రింగిఫై మాత్రమే స్ట్రింగిఫై మాత్రమే యూస్ చేస్తున్నాం, కానీ డేటాని తీసుకొచ్చి ఉండేటప్పుడు పార్ట్స్ యూస్ చేయట్లేదు, జేసన్ అని యూస్ చేస్తున్నాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. జేసన్ అని యూస్ చేస్తున్నాం. మామూలుగా మనం క్రియేట్ చేసే దానిలోకైతే ఎలా యూస్ చేస్తామంటే జేసన్ డాట్ పార్ట్స్ అని యూస్ చేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు డిఫాల్ట్ ఫెచ్ యూస్ చేసేటప్పుడు ఇలా కాల్ చేసుకోవాలి, జేసన్ అనేది కాల్ చేసుకోవాలి. ఒకవేళ మనం యాక్సెస్ యూస్ చేసేటప్పుడు ఈ ఈ లైన్ కూడా మనం యూస్ చేయం, రెస్పాన్స్ డాట్ జేసన్ అని కూడా కన్వర్ట్ చేయం. ఎందుకంటే యాక్సెస్ లో వచ్చే డేటానే జేసన్ టైప్ లోనే డేటా వచ్చేస్తుంది. ఇక్కడ ఎందుకు రాదు అంటే ఇక్కడ జేసన్ రూపంలో డేటా మనకి రాదు, గెట్ యూస్ చేసినప్పుడు మనకి ఒక ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ని మనం జేసన్ ఆబ్జెక్ట్ లే కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ యూస్ చేస్తున్నామే డేటా, ఇది మనకి మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లేక మనకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫెచ్ యూస్ చేస్తున్నాం, ఈ ఫెచ్ మెథడ్ ద్వారా పోస్ట్ యూస్ చేసి మనం డేటా పంపిస్తున్నాం. కంటెంట్ టైప్ అప్లికేషన్ జేసన్ అనే ఫార్మాట్ లో పంపిస్తున్నాం. బాడీలో ఇక్కడ డేటా రాస్తున్నాం. ఇక్కడ మీకు ప్రోడక్ట్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్రోడక్ట్ ఇక్కడ మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్.
మనం ఇక్కడ కంప్లీట్ గా ఈ డేటా ఇక్కడ ప్రోడక్ట్ అనే పెట్టొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనం రాసిన టైటిల్ ప్రైజ్ మనం పంపించవచ్చు. కంట్రోల్ C. సో నేను ఇలాగైనా డేటా పంపించవచ్చు, మనకు వర్క్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్ రాదు. సో నేను సేవ్ చేస్తున్నాను. సో నేను బ్రౌజర్లోకి వెళ్తాను. సో నాకు ఆ డేటా వెళ్తుంది, కానీ ఆ డేటా వెళ్తున్న డేటాని మనం కాల్ చేసుకోవట్లేదు. ఇక్కడ console.log చేస్తున్నాం కదా, సో మనం ఇక్కడ కన్సోల్లో ఆ డేటా అనేది ప్రింట్ అవుతుంది చూడండి. Ctrl+Shift+I. మనం పంపిస్తున్న డేటా ఆబ్జెక్ట్ రూపంలో పంపించాం, అంటే స్ట్రింగ్ రూపంలో పంపించాం కదా, జేసన్ స్ట్రింగ్, అది మరి వెళ్ళింది అనమాట. మనం ఇప్పుడు చూడొచ్చు ID 21 ఉంది. ఇంతటి వరకు మనకి ప్రోడక్ట్స్ లో ఏమున్నాయి, ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మీరు 20 ప్రోడక్ట్స్ ఉంటాయి కదా టోటల్ గా. సో ఇప్పుడు 20 ఐడి అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లే అవుతున్న ఐడి ఏంటి, ఇక్కడ 21 ID డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ID 21 డిస్ప్లే అవుతుంది. ప్రైస్ 29.99 చూపిస్తుంది. టైటిల్ న్యూ ప్రోడక్ట్. ఈ డేటా అంతా మీరు పాస్ చేస్తున్న డేటా. 29.99 న్యూ ప్రోడక్ట్ సార్. అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. న్యూ ప్రోడక్ట్ ప్రైస్ 29.9. మీరు ఐడి మాత్రం స్పెసిఫై చేయలేదు, కానీ ఐడి మనకు వస్తుంది. ఎందుకంటే మనం డేటాబేసెస్ లో కానీ ఏదైనా లింక్ చేసినప్పుడు ఇక్కడ వస్తున్న డేటా మొత్తం ఒక డేటాబేస్కి వెళ్తుంది అని గుర్తుపెట్టుకోండి, అట్లా ఊహించుకోండి. సో ప్రతి డేటాను ఆటోమేటిక్ గా కానీ ఇంక్రిమెంట్ అయ్యేటట్టుగా ఎందుకంటే రాసింటారు. 20 ఐడీస్ ఉన్నాయి. ఐడి అనేది ఇంక్రిమెంట్ అయ్యేటట్టుగా రాసింటారు, ఆటోమేటిక్ గా ఐడి ఇంక్రిమెంట్ అవ్వాలని రాసింటారు. ఓకేనా? సో ఇక్కడ టైటిల్ పంపిస్తున్నాము, ప్రైస్ పంపిస్తున్నాం. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కూడా పంపించుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్ ఉంది కదా, సో డిస్క్రిప్షన్ కూడా పంపించుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇక్కడ కనబడుతుందా, డిస్క్రిప్షన్ హెలో అని. సో ఇలా మీరు ఏదైనా డిస్క్రిప్షన్ కానీ మీకు ఉన్న కంటెంట్ ఏదైనా సార్ కానీ పాస్ చేయొచ్చు. వినిపించట్లేదు సార్. మీరు సిగ్నల్ ఉండే ఏరియాలో లేరు మన ఫస్ట్. నాకు మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతాను అందుకు. సో ఇలా పాస్ చేసుకుంటాం డేటాని. ఏ టైప్ ఆఫ్ డేటా అయినా పాస్ చేయొచ్చు పోస్ట్ రిక్వెస్ట్ ద్వారా. ఒకవేళ మీరు ఏదన్నా డేటాని తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడ పర్టికులర్ గా ఏదైనా ఒక్క వాల్యూకి మనం డేటా చేంజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ పుట్ మెథడ్ వాడుకుంటాం. నేను ఇక్కడ ఫస్ట్ డేటాకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, దాన్ని పుట్ మెథడ్ యూస్ చేస్తున్నాను. పుట్. సో దీని కూడా కోడ్ మనకి ఈ ఫేక్ ఐపీఐ స్టోర్ లోనే మనకి దొరుకుతుంది. ఏదైనా ప్రోడక్ట్ ని అప్డేట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఇక్కడ చూడండి, అప్డేట్ వినపడుతుందా? అప్డేట్ సార్. చేయాలనుకున్న కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఫెచ్ ఏపీఐ లో మెథడ్ పుట్ కంటెంట్ టైప్ సేమ్ అప్లికేషన్ చేశాను. ఇక్కడ కూడా అంతే, కాపీ చేసి ప్రోడక్ట్ ని పంపిస్తాం. ఏదైతే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ని పంపిస్తాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సో 1 అని ఇచ్చాం కదా, సో ID 1 తో ఉన్న డేటా మనకు వస్తుంది. ఆ ID 1 కు ఉన్న డేటా టైటిల్ అనేది నేను ఇప్పుడు ఇంతకు ముందు వేరే టైటిల్ ఏదో ఉంది, ఆ టైటిల్ ని నేను న్యూ ప్రోడక్ట్ కింద చేంజ్ చేయాలనుకుంటున్నాను. ప్రైస్ 29.99 అనేది రావాలనుకుంటున్నాను. సో నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను. సో నేను బ్రౌజర్లోకి వెళ్ళి ఈ కన్సోల్లో చూస్తే నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, ID 1 కి టైటిల్ ఇంతకు ముందు వేరేది ఉన్నది, ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ అని వచ్చింది. డిస్క్రిప్షన్ హెలో అనేది వచ్చింది. న్యూ ప్రోడక్ట్ అని చేసి ఎలా ఉంది. సో ఇలా డిస్ప్లే చేయొచ్చు మనం. నెక్స్ట్ డిలీట్. ఇప్పుడు చేసింది పుట్ అంటే అప్డేట్ డిలీట్ చేసాం అనమాట వాల్యూస్ ని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సార్ పర్టికులర్ మనం గా ఏదైనా డిలీట్ చేయటాన్ని ఈ పర్టికులర్ ID 1 ఉందే, అది డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడ డిలీట్ అనేది ఇస్తాను. ఇక్కడ మెథడ్ డిలీట్ అనేది చేస్తున్నాను. డిలీట్ అని ఇస్తాను. సేవ్ చేస్తున్నాను. బ్రౌజర్లోకి వెళ్ళండి.
సో నాకు ఫస్ట్ ఉంది ఈ డేటా. ఈ డేటా అనేది నాకు డిలీట్ అయింది. ఓకేనా. సో నీకు కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిలీట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందని. ఇక్కడ చూడండి డిలీట్. ఈ డిలీట్ ఏం చేస్తుంది, ఒక ఐడి తీసుకుంటుంది, జస్ట్ మెథడ్ డిలీట్ అని తీసుకుంటుంది. దాన్ని బట్టి మనం డేటా రాసేసుకోవచ్చు, ఏ డేటా డిలీట్ చేయాలనేది. ఓకేనా. మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిలీట్ యూజ్ చేస్తేనే మొత్తం అంతా డిలీట్ అవుతుంది. ఇదంతా అప్డేట్కి రాసే కోడ్ అనమాట, అప్డేట్ కానీ లేకపోతే పోస్ట్ చేయడానికి రాసే డేటా. సో మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఒకే ఒక మెథడ్ రాసాం, అది కూడా డిలీట్ అనేది ఇచ్చాం. సో సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి అగైన్ రన్ చేసి చూస్తాం. నాకేం డిస్ప్లే, ఈ డేటా అనేది ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇంతకు ముందు కూడా అంతే డిలీట్ అయి ఉంటుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. మనకి డిలీట్ చేయడానికి డిలీట్ అనే మెథడ్ ఇస్తాం. మెథడ్ ఇచ్చేసి మనం కాల్ చేస్తాం, అప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే మీరు ఐడి పాస్ చేసి ఉంటారో ఆ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. నేను ఇక్కడ డేటా వన్ అని ఇచ్చా కాబట్టి 1 డిలీట్ అవుతాను. నేను ఇక్కడ 5 అని ఇస్తాను. సో ఐడి 5 ఉన్న డేటా డిలీట్ అయిపోతుంది. నేను బ్రౌజర్కి వెళ్ళి అగైన్ రీలోడ్. సో నాకు ఇక్కడ చూడండి ఐడి 5 ఉన్న డేటా నాకు ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వరకు ఏమి ఫెచ్ లో యూజ్ చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్. ఫెచ్ లో కాకుండా మనం ఇప్పుడు యాక్సియస్ అని ఇంకొక లైబ్రరీ ఉంటుంది. ఆ యాక్సియస్ లైబ్రరీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సర్వర్ రన్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడు యాక్సెస్ ని యూజ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, తోనే రన్ చేసుకుంటాం మనం. ఇక్కడ యాక్సెస్ ఎంత ఈజీ అంటే చూడండి, యాక్సెస్ డాట్, ఇక్కడ మనము లోపల మెథడ్స్ రాసాం కదా ఫెచ్ లో ఇందాక, గెట్ మెథడ్, పోస్ట్, పుట్, డెలీట్, ఇవి. ఇక్కడ యాక్సెస్ లో మీరు ప్రతిసారి అలా ఫెచ్ లోపలికి వెళ్ళి ఫ్లవర్ బ్రాకెట్స్ లో అలా రాయాల్సిన అవసరం లేదు. మెథడ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఏ టైప్ లో డేటా పంపిస్తున్నాం అవన్నీ రాస్తాం ఫెచ్ లో అయితే. కానీ యాక్సెస్ లో మీరు పర్టికులర్ గా ఏ డేటా పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు అని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాక్సెస్ జై డాట్ కుమార్. గెట్ అంటే ఆ, సార్. సో యాక్సెస్ డాట్ గెట్ అని వస్తుంది. సో గెట్ రిక్వెస్ట్ ద్వారా మనం డేటాను తెచ్చుకుంటున్నాం అని. ఇక్కడ మనం యూఆర్ఎల్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏదైనా ఏపీఐ యూఆర్ఎల్ తీసుకొని రావచ్చు మనం. మనం ఇందాక అట్లాగే ఇక్కడ ఫేక్ స్టోర్ ఏపీఐ తీసుకున్నాం. ఇక్కడ ఉన్న రిక్వెస్ట్ మనం ఇస్తాం. ఇందాక మనం ఫెచ్ యూజ్ చేస్తాం, ఇప్పుడు ఫెచ్ కాకుండా యాక్సెస్ యూజ్ చేస్తాం. అది ఒక ఏపీఐ, ఫెచ్ అనేది ఏపీఐ, యాక్సెస్ కూడా ఒక ఏపీఐ. ఓకేనా. ఏపీఐస్ యూజ్ చేసుకొని మనం డేటా చేస్తున్నాం. ఈ యాక్సెస్ లైబ్రరీ ద్వారా మనం డేటా తెచ్చుకుంటాం. కంట్రోల్ బి. సో సేవ్ చేస్తున్నాం. ఇక్కడ 1 కాకుండా ప్రోడక్ట్స్ అన్ని రావాలండి. సో ప్రోడక్ట్స్ అని ఇస్తాం. ఇప్పుడు ఇది కూడా యాక్సెస్ డాట్ గెట్ అనేది కూడా ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ గెట్ మీద పెడితే చూపిస్తుంది. ఇది కూడా ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. దేన్ని యూజ్ చేసుకొని రెస్ట్. కనబడుతుందా. సార్. సో ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ ని మనం యారో ఫంక్షన్ ద్వారా ఆ రెస్పాన్స్ తీసుకొని మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, మనకి ఏదైనా డేటా వేరియబుల్, మన సెట్ డేటా ఉంది కదా, దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సెట్ డేటా దీని లోపల మీరు ఆ రెస్పాన్స్ ని, ఇక్కడ రెస్పాన్స్ కి మనం ఇందాకట్లాగా రెస్పాన్స్ డాట్ జేసన్ అనే అవసరం లేదు. ఎందుకంటే యాక్సియస్ యూస్ చేస్తే మనకు వచ్చే రెస్పాన్స్ అది ఎలా తీసుకొస్తుందంటే జేసన్ రూపంలోనే తీసుకొస్తుంది. సో ఇందాక అందుకే ఫెచ్ కాకుండా యాక్సెస్ ఎక్కువ పాపులర్ అవుతుంది, ఎక్కువ యూస్ చేస్తారు అందరూ అని చెప్పింది. ఎందుకంటే ఫెచ్ లో డేటా అనేది మనకి ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ మనం జేసన్ లెక్క కన్వర్ట్ చేసుకొని మనం యూస్ చేసుకుంటాం. ఇక్కడ యాక్సెస్ లో మనకి డేటా జేసన్ రూపంలోనే పంపిస్తాం, జేసన్ రూపంలోనే తెచ్చుకుంటాం. సో మనం ఇక్కడ జేసన్ రూపంలో వస్తుంది రెస్పాన్స్. దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా రెస్పాన్స్ డాట్ డేటా, జస్ట్ అంతే. ఈ డేటా అనేది ఇక్కడ పైన పెట్టిన డేటా వేరియబుల్ కాదు. ఓకేనా. మీరు ఇక్కడ రెస్పాన్స్ డాట్ డేటా అంటే ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి డేటా అనేది పిలుస్తాం. ఇక్కడ రెస్పాన్స్ డాట్ డేటా అని ఇస్తేనే మనకి లోపల ఉన్న డేటా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏదంటే అది ఇస్తే రాదు.
పర్టికులర్ గా దీనికి డేటానే ఇవ్వాలా. మీరు దీనికి కావాలనుకుంటే ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఐటమ్స్ పెడుతున్నా. ఇక్కడ సెట్ ఐటమ్స్ అని తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, సెట్ డేటా కాకుండా సెట్ ఐటమ్స్. ఐటమ్స్ అని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి డేటా వస్తుంది. ఈ డేటా మనకి మన ప్యూర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుందో అలా మనకి డేటా వస్తుంది. సో మనం స్టోర్ చేసుకుంటాం, సెట్ ఐటమ్స్ లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ డేటాని రన్ చేసుకుంటే, ఇక్కడ డేటా కాకుండా వేరియబుల్ ని ఇప్పుడు పోయింది అని ఆఖరికి ఒక్కొక్కసారి క్యాచ్ అంతే బ్లాక్ కూడా సార్. ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ క్యాచ్ బ్లాక్ కూడా చెప్పాను కదా మీకు. క్యాచ్ బ్లాక్ ఎందుకు వాడతాం? ఇక్కడ ఇందుకే ఏదైనా తెలియదు. ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ని హ్యాండిల్ చేసుకోవడానికి ఈ క్యాచ్ బ్లాక్. అంటే క్యాచ్ అంటే ఏంది లేదు, మనకి ఇక్కడ ఇది వస్తుంది కదా, రిజెక్ట్, రిజాల్వ్, రిజెక్ట్ అనేది ప్రామిస్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి కదా. ఎప్పుడైతే సార్. రిజెక్ట్ వస్తుందో ఆ రిజెక్ట్ ని మనం ఎర్రర్ కింద తీసుకుంటాం అనమాట. ఆ ఎర్రర్ ఈ క్యాచ్ బ్లాక్ ద్వారా మనం ఎర్రర్ ని తీసుకుంటాం. ఈ ఎర్రర్ ని తీసుకొని రిజెక్ట్ క్యాచ్ ఈ లో ఎర్రర్ ని మనము కన్సోల్ కానీ ఎక్కడైనా కానీ ప్లేస్ చేసుకోవచ్చు. జనరల్ గా అందరు కన్సోల్ లో రాసుకుంటారు ఈ ఎర్రర్ ని. ఓకేనా? కన్సోల్ లో రాస్తారు. ఇక్కడ ఎర్రర్, సరే, కన్సోల్ డాట్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఆ ఆబ్జెక్ట్ ఏమేమి మనకి అవుట్పుట్ ఇస్తుందంటే, ఒకటి మెసేజ్ అని వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే, డేటా ఏమైనా తప్పు ఉంటే ఆ ఎర్రర్ మెసేజ్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఈఆర్ఆర్ అనేది ఇవ్వాల, ఎందుకంటే ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో అది మనం ఇక్కడ పాస్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ లో మెసేజ్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ యాక్సెస్ చేసుకుంటుంది. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను కదా, సేవ్ చేసి వస్తాను, నాకు డేటా అనేది కనబడుతూనే ఉంది. ఇప్పుడు ఏదైనా మనం ఎర్రర్ చేస్తే ఆ ఎర్రర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మనం చూద్దాం కన్సోల్ లో. సో ఇక్కడ ప్రోడక్ట్స్ కదా ఉండేది, సో ప్రోడక్ట్ అని ఇచ్చాను, సార్ సేవ్ చేస్తున్నాను. కన్సోల్ సార్. సో ఇప్పుడు మనకి డేటా రావట్లేదు, ఎందుకంటే మనం మిస్టేక్ ఇచ్చాం కాబట్టి. సో నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ అయి డెవలపర్ టూల్స్ లో కన్సోల్ లో చెక్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ ఫెయిల్డ్ విత్ స్టేటస్ కోడ్ 404 అని చూపిస్తాను. కనబడుతుందా ఇక్కడ? ఇవి సార్. ఇది ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పర్టికులర్ గా మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది చూసారా, కన్సోల్ డాట్ ఎర్రర్ అని. ఈ మెసేజ్ ద్వారా మనకు వస్తుంది. మనం ఇవ్వడమే కన్సోల్ డాట్ ఎర్రర్ అని ఇస్తున్నాం. అందుకు మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ లాగా చూపిస్తుంది, రెడ్ కలర్ లో చూపిస్తుంది. మీకు చూపించాను కదా కన్సోల్ లో ఎర్రర్, మళ్ళీ వార్న్. సార్. సో ఆ మెథడ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ వార్న్ ఇస్తే వార్న్ మెసేజ్ కింద చూపిస్తుంది. కన్సోల్ డాట్ అలర్ట్ కింద చెప్పేసి. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ ఫెయిల్డ్ విత్ స్టేటస్ కోడ్ 404. ఇందాక మనం ఏమి ఇచ్చాం ఇక్కడ, ఎక్కడ వచ్చినప్పుడు నేను ఎర్రర్ కింద ఎర్రర్ ఇచ్చాను. ఎర్రర్. ఇప్పుడు ఏమి ఇచ్చాను, వార్న్ ఇప్పుడు కింద ఇచ్చాను కాబట్టి వార్నింగ్ లాగా. వార్నింగ్ వార్నింగ్ లో లాగా చూపిస్తుంది. చూపిస్తాను. సో అది ఎర్రర్ మెసేజే కాదు, మెసేజ్ అంటే ఎందుకు ఎర్రర్ వచ్చిందని చూపిస్తుంది. లేదు, ఎర్రర్ డాట్ రెస్పాన్స్ అని కూడా ఉంటుంది. ఎర్రర్ డాట్ రెస్పాన్స్. సో ఇది టోటల్ గా మనకి హెడర్ మొత్తం చూపిస్తుంది, రెస్పాన్స్ హెడర్ లో ఉన్న డేటా అంతా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, రెస్పాన్స్ హెడర్ చూపిస్తుంది మనకి టోటల్ డేటా, డాక్ టైప్ HTML ఏమేమి డేటా వస్తుంది హెడర్ లో అని. ఇక్కడ రిక్వెస్ట్ కన్ఫిగరేషన్ టైప్, డేటా టైప్, మళ్ళీ హెడర్స్ యాక్సెస్ వాడుతున్నాం కాబట్టి యాక్సెస్ అని వస్తుంది చూడండి. తర్వాత రిక్వెస్ట్ టైప్, రిక్వెస్ట్ ఏది HTTP రిక్వెస్ట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, HTTP రిక్వెస్ట్ వస్తుంది చూడండి. స్టేటస్ కోడ్ 404 అంటే ఇక్కడ బ్యాడ్ రిక్వెస్ట్ కింద అన్నమాట. అంటే మీరు ఏదన్నా యూఆర్ఎల్స్ కానీ ఏదైనా టైప్ చేసినప్పుడు రాంగ్ టైప్ చేసింటే వాటికి 404 వస్తుంది. ఒకవేళ 200 వస్తే, ఇప్పుడు చూపిస్తాను చూడండి, 200 వస్తుంది. ఇక్కడ ఎస్ పెట్టాను. సో మనకి ఇప్పుడు ఓకే అయింది. సో దానికి నెట్వర్క్ లోకి వెళ్తే మనకి ఇక్కడ స్టేటస్ కోడ్లు కనబడుతున్నాయి అన్ని. సార్. సో ఈ స్టేటస్ కోడ్ 200 వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే గుడ్ రిక్వెస్ట్. అంటే రిక్వెస్ట్ సక్సెస్ అయితే మనకి 200 వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే
మనకి 404 లేకపోతే 400 లేకపోతే 401 లేకపోతే 500 ఇలా డిస్ప్లే అవుతాయి రెస్పాన్స్లే. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మాత్రమే 200 వస్తుంది. మిగతా కేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. 400 అని ఇట్లా ప్రతి స్టేటస్ కోడ్ కి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎందుకు రిక్వెస్ట్ బ్యాడ్ రిక్వెస్టా ఏంటి అనేది ప్రతి కోడ్ కి ఒక సపరేట్ రీజన్ ఉంది. ఆ రీజన్ కి మనం కావాలనుకుంటే హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అని చూపిస్తే సో ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. 200 నుంచి 299 వరకు సక్సెస్ఫుల్ రెస్పాన్సెస్, 300 నుంచి 399 వరకు రీడైరెక్షన్ మెసేజెస్, 400 నుంచి 500 వరకు క్లయింట్ ఎర్రర్ మెసేజెస్, ఇక్కడ 500 నుంచి 600 వరకు సర్వర్ ఎర్రర్ మెసేజెస్. సో ఇలా ఎర్రర్ ఒక్కొక్క రెస్పాన్స్. పర్టికులర్ కోడ్ కి ఒక్కొక్క పర్టికులర్ ఉంటుంది. ఇక్కడ మీకు 200 నుంచి 299 వరకు అన్ని సక్సెస్ఫుల్ అనే కాదు, సక్సెస్ఫుల్ గా డిఫరెంట్ ఐటమ్స్ కి డిఫరెంట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ చూపించాను, ఇక్కడ చూడండి. 100 కి కంటిన్యూ అని, 101 కి స్విచ్ అని, ఇక్కడ సార్ 200 కి చూడండి ఓకే అని, 201 కి క్రియేటెడ్ అని, 202 కి యాక్సెప్టెడ్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేటస్ కోడ్ కి ఒక్కొక్కటి ఉంది. మనకి ఇందాక 404 చూపించింది, ఎందుకు నాట్ ఫౌండ్ అనేది 404 కింద. మనం ఇందాక నెంబర్ తప్పిస్తే ఎస్ అనేది తీసేసి రన్ చేసాం, అప్పుడు ఏం చూపించింది 404. ఎందుకు? ఆ ఫైల్ అనేది నాకు దొరకలేదు అని చెప్పి మనకి 404 రెస్పాన్స్ పంపిస్తుంది. ఒకవేళ 403 అంటే ఫర్బిడన్ అని. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రిక్వెస్ట్లు ఉంటాయి. మీరు ఏదైనా URL లో ఏమైనా తప్పుగా టైప్ చేసినారంటే అప్పుడు బ్యాడ్ రిక్వెస్ట్ కింద వస్తుంది అనమాట, 400 వస్తుంది బ్యాడ్ రిక్వెస్ట్ అని. ఈ స్టేటస్ కోడ్స్ బ్యాక్ ఎండ్ వాళ్ళకైతే అవసరం, ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి స్టేటస్ కోడ్స్ తో పని లేదు. ఓకేనా? బ్యాక్ ఎండ్ రాసే వాళ్ళకైతే స్టేటస్ కోడ్స్ అవసరం. మనం ఫ్రంట్ ఎండ్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి స్టేటస్ కోడ్స్ అవసరం లేదు. యాక్సెస్ యూస్ చేసి మనం ఏం చేసాం ఇప్పటి వరకు? మనం రిక్వెస్ట్ పంపించాము, రెస్పాన్స్ తీసుకుంటున్నాము, అన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ రెస్పాన్స్ అన్ని 200 లో వస్తున్నాయి అంటే సక్సెస్ఫుల్ కాబట్టి, అందుకే మన డేటా కూడా చూడగలుగుతాం. ఒకవేళ బ్యాడ్ రిక్వెస్ట్ అంటే మన డేటా వచ్చేది కాదు. సో ఇలా ఈ డెన్ యూస్ చేస్తాం, వార్నింగ్ క్యాచ్ యూస్ ఎర్రర్ ని. చేస్తాం. క్యాచ్ యూస్ చేసి మనం ఎర్రర్ని తీసుకుంటాం. అలా కాదు అనుకుంటే వార్నింగ్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏమైనా అసింక్రనస్ ఏమైనా ఇక్కడ వర్క్ అవుతుందేమో చూద్దాం. డేటా ఇక్కడ అసింక్రనస్ కాబట్టి అసింక్ అసింక్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనం డేటా తీసుకొచ్చుకోవాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ కాన్స్ట్ రెస్పాన్స్ యాక్సెస్ డాట్ గెట్, ఇక్కడ మనం ఆ URL ని పేస్ట్ చేసుకుంటాం. సో యాక్సెస్ డాట్ గెట్ అని ఇచ్చేసి URL ఇచ్చాం. ఇప్పుడు మనకి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ని మనం యూస్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఇక్కడ సెట్ ఐటమ్స్ ఉంది కదా, ఈ ఐటమ్స్ కి ఆ డేటాని పాస్ చేస్తాం. సో ఇక్కడ ఎలా పాస్ చేస్తాం, రెస్పాన్స్ డాట్ డేటా సేవ్ చేస్తాం. సో సేవ్ చేసాము, కానీ మనం ఇది యూజ్ చేయట్లేదు కదా. సో యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవాలి. యూజ్ ఎఫెక్ట్ లో దాన్ని కాల్ చేస్తాం. ఎస్, సక్సెస్ఫుల్ గా రన్ అయింది అసిన్క్రనస్ ప్రోగ్రామింగ్. ఓకేనా? ఇందాక కూడా ఇలాగే కదా ఇచ్చింది, ఇందాక రాలేదు. సార్ మనం అప్పుడే అక్కడ అంటే ఏమిటి? క్యాపిటల్ డి తీసుకున్నామనే, సార్ అలా ఏం లేదు. అది మన ఇష్టం, డేటా ఎట్లయినా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను చేంజ్ చేస్తాను చూడండి.
చూడండి, వర్క్ అవుతుంది కదా. ఆ, ఇక్కడ మీరు సార్. నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. నేమ్ ప్రాబ్లం కాదు, ఇక్కడ మనం నేమ్ అందులో ఏదైనా స్టోర్ తీసుకోవచ్చు. చేసుకున్నాం. స్టోర్ చేసుకునే విధానం అనేది ఉండాలి ఇక్కడ. ఇందాక కూడా సేమ్ ఇలాగే అసిన్కి యూస్ చేశాను, ఇలాగే రాశాను, కానీ ఇందాక రావట్లేదు, ఇప్పుడు వస్తుంది. సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఫెచ్ కూడా అంతే, ఫెచ్ కూడా ఇలాగే యూస్ చేసుకుంటాం కదా మనము. ఫెచ్ ఏం చేస్తాం ఇక్కడ, ఫెజ్. ఇక్కడ తీసేయచ్చు, ఫెచ్ అని ఇస్తామా. ఫెచ్. ఫెచ్ తర్వాత ఇటు ఇట్లా. జేసన్ రెస్పాన్స్ వస్తుందా, ఈ రెస్పాన్స్ వస్తుందా, ఈ రెస్పాన్స్ ని మనం ఏం చేస్తాం ఇక్కడ పర్టికులర్. కొంచెం దీన్ని పక్కన పెట్టండి. ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చి డేటాని తీసుకుంటాం. డేటా ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ అవైట్ యూస్ చేస్తాం. అవైట్ రెస్పాన్స్ డాట్ జేసన్. ఇప్పుడు మనకి జేసన్ డేటా వస్తుంది. ఈ జేసన్ డేటాని మనం సెట్ ఐటమ్స్ లైక్ ప్లేస్ చేస్తాం. సెట్ ఐటమ్స్ లో ఆ డేటాని మనం పాస్ చేస్తాం, అంతే. సేవ్ చేస్తున్నాను. కన్సోల్ లేక రండి. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు సిస్టమ్దే లేదు సార్ మనం. నాకైతే సిస్టమ్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా అని మొత్తం అంతా డిలీట్ చేసి మళ్ళీ రాసాలకే వర్క్ అవుతుంది. ఎక్కడైనా మనం ఏదైనా చిన్న మిస్టేక్ రాసిన అంటే ఏదైనా ఫ్లవర్ బ్రాకెట్స్ ఏదైనా అనవసరంగా ఏదైనా యాడ్ చేసి ఉంటాము, దానికి ఎర్రర్ వచ్చి ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఇది మనం అసింక్రనస్ యూస్ చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ డేటాను రెస్పాన్స్ తీసుకుంటున్నాం కదా, ఇలా కాకోకుండా మనము ఇక్కడ మళ్ళీ జస్ట్ ఇక్కడ కామా పెట్టుకొని ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని ఇక్కడ మీరు డేటా అనేది పంపించేయచ్చు. మీరు ఏ డేటా అయినా జేసన్ రూపంలో డైరెక్ట్ గా డేటా పంపించవచ్చు. ఇందాకట్లాగా మెథడ్ ఇచ్చి ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి దీని లోపల ఇక్కడ మెథడ్ అని టైప్ చేసి కోలన్ పెట్టి ఇలా డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఏదైనా జేసన్ రెస్పాన్స్ పంపించాలనుకుంటే ఇక్కడ పంపించేయచ్చు. నేను ఇక్కడ సమ్ ఐడి టైటిల్ పాస్ చేయాలనుకున్నాను. టైటిల్ కోలన్ పెట్టేసి ఇక్కడ న్యూ డేటా అని పంపిస్తాను. న్యూ డేటా కామా ప్రైస్. ఇక్కడ గెట్ రిక్వెస్ట్ కాదు, పోస్ట్ రిక్వెస్ట్ అని సార్. మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ రిక్వెస్ట్ ఇస్తాం. సేవ్ చేస్తుంది. ఇక్కడ డేటా వచ్చేసి కన్సోల్ రెస్పాన్స్ నాకు కన్సోల్ లో ప్రింట్ అవ్వాలని ఇస్తున్నాను. ఇక్కడ కన్సోల్ ఇస్తాను. కన్సోల్ డాట్ లాగ్. సో నాకు ఇక్కడ చూడండి, న్యూ డేటా ప్రైస్ 29 అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు యాక్సెస్ యూస్ చేసి కూడా డేటాని పోస్ట్ చేయగలుగుతున్నాం. సో పోస్ట్ చేయడానికి మనం యాక్సెస్ లో యాక్సెస్ డాట్ పోస్ట్ అని ఇచ్చేసి దాని లోపల ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాం. మనం అది ఏ ఆబ్జెక్ట్ అయినా, ఏది మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు. అదే మీరు ఫెచ్ యూస్ చేసుకుంటే సపరేట్ గా మెథడ్ ఇచ్చి మళ్ళీ హెడర్ టైప్ కంటెంట్ టైప్ ఇచ్చేసి తర్వాత మీరు డేటాని బాడీలో పోస్ట్ చేయాలి. ఇక్కడైతే డైరెక్ట్ మీరు జేసన్ ఆబ్జెక్ట్ ని పంపించేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ నే పంపించేసేయచ్చు డైరెక్ట్. సో ఇందుకు ఇది యూస్ చేస్తారు. లేదు మీరు కావాలనుకుంటే పుట్ కూడా యూస్ చేయొచ్చు, పుట్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ పుట్ యూస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఐడి పర్టికులర్ గా ఏదన్నా ఒక ఐడిని తీసుకొచ్చుకోవాలా. ఇక్కడ నేను ఫస్ట్ దానికి చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఐడి తీసుకొచ్చుకొని నేను ఇప్పుడు దీనికి చేంజ్ చేశాను డేటా. నేను రీలోడ్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఐడి అనేది 1 వచ్చింది. ఈ ఐడి 1 కి డేటా న్యూ డేటా టైటిల్ న్యూ డేటా అని పెట్టాము. ప్రైస్ వచ్చేసి 29 ఇచ్చాము. డిఫాల్ట్ గా ఉన్న ప్రైజెస్ ఇప్పుడు చేంజ్ అయినాయి. సో మీరు ఒకవేళ డెలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డెలీట్ ఇస్తే సరిపోతుంది. సో అగైన్ ఇక్కడ రన్ చేస్తే నాకు ఈ పర్టికులర్ డేటా అంతా డెలీట్ అయిపోయింది. అది ఇంత సింపుల్ గా యాక్సెస్ ప్లస్ ఫెచ్ మనం యూజ్ చేసుకుండేది. అది కూడా ఎలా యూజ్ చేస్తాం, యూజ్ ఎఫెక్ట్ లో యూజ్ చేస్తాం.